చూస్తే అన్ని గుహలు కనిపిస్తాయి. ఇది వచ్చేసి కేవ్ నెంబర్ 2. కేవ్ నెంబర్ 2లో కూడా వీడియో అనుమతి లేదు, కానీ నేను తీశాను వాళ్ళకి తెలియకుండా. చాలా వరకు అన్ని కేవ్స్ అయితే నేను కవర్ చేశాను. కేవ్ నెంబర్ 2 కూడా వాకాటక కాలంలోనే నిర్మించారు. ఇది కూడా విహార గుహనే. ఇందులో అయితే మనం డిఫరెంట్ డిజైన్స్ అయితే చూడొచ్చు. కొన్ని డిజైన్స్ మీద మహిళల చిత్రాలు కూడా ఉన్నాయి గోడల మీద. చాలా అద్భుతంగా ఉన్నాయి చిత్రాలు అయితే. 2000-3000 సంవత్సరాల కింద నుంచి అలానే ఉన్నాయి. కేవ్ నెంబర్ 2 తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో పైకి వెళ్ళి కేవ్ నెంబర్ 3 అయితే చూడాలి, కానీ నేను మర్చిపోయి డైరెక్ట్ కేవ్ నెంబర్ 3కి అయితే 4కి అయితే వచ్చేసాను. కేవ్ నెంబర్ 4 చూద్దాం ఇప్పుడు. కేవ్ నెంబర్ 4 వచ్చేసి అతిపెద్ద గుహ. ఇక్కడ నుంచి కూడా మీరు వ్యూ చూడొచ్చు. కేవ్ నెంబర్ 4 ఇది. కేవ్ నెంబర్ 4 వచ్చేసి అతిపెద్ద గుహ. దీన్ని కూడా వాకాటక కాలంలోనే నిర్మించారు. ఇది కూడా విహార గుహ. విహార గుహ అంటే నివాసం కోసం ఉపయోగించేది, ప్రార్థన కోసం కాదు. మీరు ఇప్పుడు ఎంట్రెన్స్లో చూడొచ్చు, చాలా అద్భుతమైన చిత్రాలు అయితే ఉన్నాయి. చిత్రాలు కాదు, అవి శిలలు, అంటే రాయి మీదనే చెక్కారు. లోపల చూస్తే మీకు చాలా పెద్ద హాల్ లాగా ఒకటి కనిపిస్తుంది. ఇదే మనకు 30 గుహల్లో ఇదే పెద్ద గుహ మనకు. యాక్చువల్గా అంటే ఇది కంప్లీట్గా పూర్తి కాలేదు, కొంచెం పెండింగ్ కూడా ఉంది. ఇది చాలా పెద్ద గుహ. చుట్టూ మనం అయితే స్తంభాలను అయితే చూడొచ్చు. ఇక్కడ వీడియో కూడా అలౌ చేస్తున్నారు, వీడియో అలౌ ఉంది. ఇప్పుడు లోపల చూస్తే మీకు ఇక్కడ సన్యాసులు అనేవాళ్ళు నివసించేవాళ్ళు. చిన్న చిన్న రూమ్స్ లాగా ఉన్నాయి, చుట్టూ చిన్న చిన్న రూమ్స్ లాగా ఉన్నాయి. మధ్యలో అయితే పెద్ద హాల్ లాగా ఉంది. ఇవన్నీ మనకు ఒకే రాయి మీద చెక్కారు వాళ్ళు. ఇది వచ్చేసి మనం ఒకటి లోపల కూడా చూద్దాం, సన్యాసులు నివసించేది. ఇక్కడే ఒకప్పుడు సన్యాసులు అనేవాళ్ళు నివసించేవాళ్ళు. చూడండి ఎంత బాగా ఎంత బాగా ఉంది లోపల. వాళ్ళే ఇక్కడ కూర్చొని ఇక్కడ నివసించేవాళ్ళు. విహారం కాబట్టి ఇక్కడ నివసించేవాళ్ళు. అలా చాలా ఉన్నాయి. ఇంకొకటి కూడా చూడొచ్చు, ఇక్కడ చుట్టూ ఇలా ఉన్నాయి. సన్యాసులు నివసించడానికి ప్రత్యేకంగా వాళ్ళు తయారు చేసుకున్నారు. ఇప్పుడు మీరు మెయిన్ విగ్రహాన్ని చూసినట్టయితే ఇక్కడ బుద్ధుని విగ్రహం అయితే ఉంటుంది. బుద్ధుని విగ్రహంతో పాటు సైడ్కి మనకు ఇంకా డిఫరెంట్ విగ్రహాలు అయితే ఉన్నాయి. చూడండి, ఇది బుద్ధుని విగ్రహము, ధ్యానంలో ఉన్న బుద్ధుని విగ్రహం అయితే చూడొచ్చు. చూడ్డానికైతే 2 కళ్ళు చాలట్లేదండి, అంత బాగా ఉన్నాయి ఇవి. మీరు కూడా ఒకసారి వీలైతే ట్రై చేయండి. చాలా అద్భుతమైన విగ్రహాలు. ఇవన్నీ మనకు ఒకే రాయి మీద చేశారంటే మనం ఆశ్చర్యపోవచ్చు చాలా. తర్వాత 4th గుహ తర్వాత మనం 5th గుహకి అయితే వెళ్దాము. ఇలా కొంచెం మెట్లు డౌన్కి దిగి రావాలి 5th గుహ రావడానికి. ఇదే మనకు కేవ్ 5. కేవ్ 5 కూడా వాకాటక కాలంలోనే నిర్మించారు. ఇదే కేవ్ 5. ఇది కూడా కొంచెం అసంపూర్తిగానే ఉంది. ఇందులో మనకు చూసుకున్నట్లయితే కొంచెం తొలిచారు. ఇక్కడ మనకు చూడొచ్చు, కంప్లీట్ కాలేదు. లోపల స్తంభాలు చూడొచ్చు, ఇక్కడ స్తంభాలు చేయడానికి కూడా ట్రై చేశారు. తర్వాత కేవ్ నెంబర్ 6కి అయితే వచ్చేసాము. దాని పక్కనే కేవ్ నెంబర్ 6 ఉంటుంది. ఇదే కేవ్ నెంబర్ 6. యాక్చువల్గా కేవ్ నెంబర్ 6 అనేది 2 అంతస్తులు ఉంటుంది. మనకు చూడొచ్చు, అప్పట్లోనే ఒకే రాయి మీదే దాన్ని తొలుస్తూ 2 అంతస్తులు పెట్టారంటే చూడొచ్చు. ఇది గ్రౌండ్ ఫ్లోర్. ఇది గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళాలి. మా పిల్లలైతే చిన్నోడైతే అలానే ఎక్కేస్తున్నాడు, మాతో పాటు కంప్లీట్గా నడుస్తున్నాడు. ఇద్దరు నడుస్తున్నారు. కొంచెం ఇక్కడ మెట్లు జారుతూ ఉంటాయి, జాగ్రత్తగా వెళ్ళండి. మీరు వీడియో ఫాలో అయితే మీరు వీడియో చూస్తూ వెళ్ళిపోవచ్చు. ఇంకా మీరు ఏమైనా పాయింట్స్ యాడ్ చేయాలనుకుంటే కామెంట్లో యాడ్ చేయొచ్చు. ఇద్దరు ఫాస్ట్గా ఉన్నారు మాకంటే. ఇక్కడ ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్. ఇది కేవ్ 6 ఫస్ట్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్లో చాలా విగ్రహాలు అయితే చూడొచ్చు. ఇక్కడ కూడా బుద్ధుని విగ్రహం ఉంది. ఇది వాకాటక కాలంలో నిర్మించిన గుహల్లో మోస్ట్లీ విగ్రహాలు ఉంటాయి. ఇప్పుడు చూడొచ్చు, ఇక్కడ స్తంభాలు, విగ్రహాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ మనకు లోపల. బయట ఎండ ఎక్కువ ఉన్నా కూడా లోపల మాత్రం కూల్గా ఉంది. ఇవి వచ్చేసి సన్యాసులు నివసించడానికి చిన్న గుహలు అయితే కట్టుకున్నారు వాళ్ళు. ఇవి చిన్న గుహలు. ఇదే కేవ్ నెంబర్ 6. ఇక్కడ కూడా బుద్ధుని విగ్రహం అయితే మనం చూడొచ్చు. లోపలికి రాకుండా అలో చేయట్లేదు, విగ్రహం దగ్గరికి.
మనం చుట్టూ అయితే చూడొచ్చు, వీడియో తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కొన్ని వాటిలో మాత్రమే మనకు అలో చేయట్లేదు. నేనైతే మ్యాక్సిమం వాళ్ళకి తెలియకుండా అయినా తీసేశాను. కేవ్ నెంబర్ 6 అయితే అయిపోయింది. కేవ్ నెంబర్ 6 నుంచి మనము 7కి అయితే వెళ్ళాలి. కేవ్ నెంబర్ 7కి. కేవ్ నెంబర్ 7 అనేది చిన్న గుహ. కేవ్ నెంబర్ 7 అనేది చిన్న యాక్చువల్లీ ఇది విహార గుహ నివసించేది. కేవ్ నెంబర్ 7 ఇది కూడా వాకాటక కాలంలోనే నిర్మించారు. కేవ్ నెంబర్ 7 కూడా లోపల చూడొచ్చు. ఎక్కువ విగ్రహాలు ఇదైతే మనం అంత ఎక్కువ విగ్రహాలు లేవు, కానీ లోపల ఒక బుద్ధుని విగ్రహం అయితే ఉంది. చాలా కానీ చూడ్డానికైతే చాలా బాగుంది. ఇక్కడ సన్యాసులు నివసించిన ఒక రూమ్ లాగా ఉన్న ప్లేస్ని అయితే చూడవచ్చు మనము. కేవ్ నెంబర్ 7 నుంచి అలానే నడుచుకుంటూ వెళ్ళాలి. కేవ్ నెంబర్ 8కి వెళ్ళాలి. కేవ్ నెంబర్ 8 అనేది కింద ఉంటుంది. అట్లా మెట్లు దిగి కిందకి అయితే వెళ్ళాలి. చాలామంది కేవ్ నెంబర్ 8 స్కిప్ చేసి 9కి వెళ్ళిపోతూ ఉంటారు. కేవ్ నెంబర్ 8 అయితే ఇట్లా మెట్లు దిగి కిందకి వెళ్ళి కింద చూడొచ్చు. మీరు వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడ దారి ఉంటుంది. కేవ్ నెంబర్ 8 దగ్గర ఎగ్జిట్ పాయింట్ అనేది ఉంటుంది. మీరు డైరెక్ట్ బస్ ఎక్కుతారు కదా, అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఇది